మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ పోర్ట్లో బియ్యపు నౌక విషయంలో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్గా మారాయి. ఎస్, సీజ్ ద షిప్ పేరుతో మూవీ టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. దాదాపు 1100 చెల్లించి టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ. ఏడాది కాలానికి టైటిల్ హక్కులు సంపాదించుకుంది ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ. ఇటీవల కాకినాడ పోర్టు సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ సీజ్ చేయాలంటూ పవన్ ఆదేశించారు. సీజ్ ద షిప్ అన్న మాటతో సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రేజీ డైలాగులుగా మారిపోయాయి. సీజ్ ద షిప్ ఒక ట్రెండ్గా మారిపోయింది ఇంటర్నెట్లో. దీంతో సీజ్ ద షిప్ వ్యాఖ్యల్ని ఇప్పుడు అనుకూలంగా మలుచుకుంటూ ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ ఓ సినిమా టైటిల్ని రిజిస్టర్ చేసుకుంది ఏకంగా. ఇక పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నోటి నుంచి చెప్పిన డైలాగే ఇప్పుడు సినిమాగా మారబోతుంది. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పిన సీజ్ ద షిప్ డైలాగ్ ఇంటర్నెట్లో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ పేరుతో అనేక పోస్టర్లు కూడా నెట్టింట వెలిసాయి. అయితే ఈ టైటిల్తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా చాలామందికి స్ట్రైక్ అయి ఉండొచ్చు. కానీ ఓ నిర్మాణ సంస్థ ఐడియాని ఆల్రెడీ అమలు కూడా చేసింది. ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ సీజ్ ది షిప్ వ్యాఖ్యల్ని ఇప్పుడు టైటిల్గా మార్చుకుంది. ఆ టైటిల్ను రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఏడాది కాలానికి ఆ టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ హక్కుల్ని పొందింది. 1100 రూపాయలు చెల్లించింది. సీజ్ ద షిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న ఓ నౌకను సీజ్ చేయాలంటూ ఆదేశించారు. అందులో భాగంగానే ఈ డైలాగ్ బయటకు వచ్చింది. తాజాగా టాలీవుడ్కి చెందిన ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ సీజ్ ది షిప్ టైటిల్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాలో ఎవరు నటిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే చారిత్రక అంశాలతో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన యోధుడిగా ఆ సినిమా రెడీ అవుతుంది. ఆ సినిమా మొదటి భాగం కూడా పార్ట్ 1 కూడా విడుదల కాబోతుంది త్వరలో. ఈ నేపథ్యంలో తాజాగా సీజ్ ది షిప్ పేరుతో ఒక టైటిల్ అయితే రిజిస్టర్ అయింది. బట్ ఆ సినిమాలో ఎవరు నటిస్తారు, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. సీజ్ ది షిప్ టైటిల్ మాత్రం ప్రస్తుతం రిజిస్టర్ అయింది. పవన్ కళ్యాణ్కు ఎంతటి క్రేజ్ ఉందో, హీరోగా ఎంతటి క్రేజ్ సొంతం చేసుకున్నారో రాజకీయ నాయకుడుగాను అదే స్థాయి క్రేజ్ను ప్రస్తుతం దక్కించుకుంటున్నారు. జనసేన పార్టీ వారే కాకుండా అన్ని పార్టీల వారు కూడా ఆయన దూకుడు చూసి షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చేసిన పనులు, అధికారులను పనిలో భాగంగా పరిగెత్తించడం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ చేస్తున్న పనులను కూడా చూపిస్తూ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓ నిర్మాణ సంస్థ దాన్ని టైటిల్గా మార్చుకుంది. సో ఏం జరగబోతోంది, ఆ టైటిల్ రిజిస్టర్ అయితే ఏంది, కానీ ఎవరు ఆ సినిమాలు నటించబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్, మా కాకినాడ కరెస్పాండెంట్ ప్రకాష్ జైన్ అవుతారు. ప్రకాష్, సీజ్ ది షిప్ డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్గా మారింది. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా టైటిల్గా కూడా రిజిస్టర్ అయ్యాయి. సో ఈ సినిమా టైటిల్ సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రామదాస్, ఏదైతే కాకినాడ కేంద్రంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, పోర్టులో తనిఖీలు నిర్వహించడమే కాకుండా నేరుగా ఏదైతే షీలో ఉన్నటువంటి షిప్ స్టెల్లా ఎల్ కలెక్టర్ సీజ్ చేసినటువంటి కలెక్టర్ వెళ్లి తనిఖీ షిప్ ఏదైతే ఉందో ఏపీ ముఖ్యమంత్రి మరణాడే వచ్చి నేరుగా ఢిల్లీ నుంచి అయితే ఆయన ఈ యొక్క షిప్ తనిఖీ చేసేందుకు హుటాహుటిని రావడం. తుఫాను వస్తుంది, తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, సీఎం రఫ్గా ఉంది. అయినా సరే లెక్క చేయకుండా మరొక షిప్ లో అయితే వెళ్లి ఆ షిప్ ని అయితే తనిఖీ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి అయితే సాహసం చేశారని చెప్పాలి. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఆ షిప్ ను మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ యొక్క షిప్ ని చూసి లోపలికి వెళ్ళనీయకపోవడంతో ఇక పోర్టు అధికారులపై కూడా సీరియస్ అయ్యారు. కానీ అక్కడ పరిశీలించిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తన నోటంట సినిమాలో మొన్నటి వరకు కూడా మనం డైలాగులు వింటాం, కూడా డైలాగులు విన్నాం, కానీ తను ఒక్కసారిగా షిప్ ని చూసి తన అక్కడ ఉన్నటువంటి పోర్టు అధికారులతో మాట్లాడుతూ ఒక్కసారిగా సీజ్ ద షిప్ తనదనే స్టైల్లో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మొత్తం అంతా కూడా ఆ యొక్క ట్రెండింగ్ పేరుతో అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి సినిమా వర్గాలతో పాటు రాజకీయాల్లో కూడా చర్చనీయంగా మారింది. కానీ ఇప్పుడు సీజ్ ద షిప్ అనేది ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలోనే సోషల్ మీడియా ఒక విధంగా షేక్ చేసింది. కానీ దాని సీజ్ ద షిప్ అనే పేరుతో సినిమా వస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో అయితే మనకు చూస్తుంటే దాని సీజ్ ద షిప్ అనే టైటిల్ తో ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ సంబంధించిన వారైతే 1100 రూపాయలు పెట్టి చెల్లించి దీన్ని అయితే రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి తాజాగా అయితే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ నోట వచ్చినటువంటి సీజ్ ద షిప్ టైటిల్ వస్తే ఉంటుంది, తన సినిమా వస్తే బాగుంటుంది అనేది ప్రకాష్ పవన్ కళ్యాణ్ అలా అంటే ఆ కాకినాడ పోర్ట్లో సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఏదో అలా నవ్వుతూ అన్నారు, నవ్వుతూనే సీజ్ చేశారు. తర్వాత ఒక నిర్మాణ సంస్థ దీన్ని టైటిల్గా మార్చుకుంది. మరి ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అనే టైటిల్కు క్రూ ఎవరుంటారు? హీరోయిన్గా ఎవరుంటారు? డైరెక్టర్గా ఎవరుంటారు? ఎవరు ఈ సినిమాని ముందుకు నడిపిస్తారంటే ఎలాంటి చర్చ సాగుతోంది? ఎస్ రామ్దాస్, అంటే మనకి తెలిసిందే ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రస్తుతం ఈ యొక్క నెట్ లో ఇప్పుడు అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా అయితే కనపడుతుంది. వాళ్ళు ఏ విధంగా దీన్ని సినిమా తీస్తారు, సినిమాలో సందర్భాలు ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా అన్ని కూడా ఇందులో పొందుపరిచి ఈ యొక్క ప్రధానంగా గతంలో చూసాం, అందరూ కూడా జీవిత చరిత్రలు తీయడం అని కూడా చూసాం. అందులో భాగంగానే ఇది పెట్టి అందులో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో చేస్తున్నటువంటి పనులతో కావచ్చు, గతంలో అతను చేస్తున్నటువంటి గతంలో చూసాం లడ్డు వివాదం మీద ఆయన ఎంతో అప్పట్లో కూడా సంచలనంగా మారింది, రాజకీయాల్లో కూడా ఎంతో వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ అందులో మాట్లాడుతూ అతను సనాతన ధర్మాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. ఈ అంశాలు కూడా సీజ్ ద షిప్ అనే సినిమా టైటిల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంటుందా అని కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత చూసుకుంటే అది సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ కూడా స్టాండ్ పై నిలబడ్డారు. దానిపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. తర్వాత చూసుకుంటే ఇప్పుడు షిప్ వివాదం ఏదైతే పేదవాడికి అందవలసినటువంటి బియ్యం పక్కదారి పడుతుంది, దాన్ని విదేశాలకైతే అక్రమంగా తరలించారనేది కూడా ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగారు. పేదవాడికి అందవలసినటువంటి బియ్యం కాకినాడ కేంద్రం నుంచి తరలిపోతున్నాయనేది కూడా పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ తీసుకుని ముందుగా సీలోకి వెళ్లి దాన్ని పట్టుకునేందుకు దాన్ని అయితే షిప్ ను సీజ్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఇటువంటి అంశాలు కూడా అందులో పొందుపరిచే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. ఈ సీజ్ ద షిప్ అనేది హీరో ఎవరు ఉంటారు, లేదా దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరు ఉంటారో త్వరలో ఈ యొక్క సినిమాకి సంబంధించిన వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తాజాగా అయితే ఈ యొక్క సీజ్ ద షిప్ అనేది రిజిస్టర్ అవ్వడం కూడా ప్రస్తుతం ఇప్పుడు మొత్తం అంతా నెట్టింట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క సీజ్ ద షిప్ అనే టైటిల్ అయితే ప్రస్తుతం అయితే అందులో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు అప్పట్లోనే మరణాల నుంచే సీజ్ ద షిప్ అనేది ట్రెండింగ్ అవుతుంది. అతను తనదైన పవన్ కళ్యాణ్ స్టైల్లో మాట్లాడినటువంటి సీజ్ ద షిప్ ఈ విధంగా మొత్తం ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలోనే సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే ఇప్పుడు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి తాజాగా కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. మొత్తానికి సీజ్ ద షిప్ అనే వ్యాఖ్య ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్గా మారింది, అదొక ట్రెండింగ్గా మారిన పరిస్థితి. అయితే ప్రస్తుతం దీన్ని ఆర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ 1100 చెల్లించి ఆ టైటిల్ని సొంతం చేసుకుంది. ఒకసారి ఆ రిసిప్ట్ మీరు చూడొచ్చు. ఆ బిల్లు కూడా ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారు. 1100 రూపాయలు పెట్టి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఈ సినిమాలో నటులు ఎవరు ఉండబోతున్నారు, ఈ సినిమాకి ఇందులో ఎవరు నటించబోతున్నారు, సినిమాకి ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనే చర్చ అప్పుడే మొదలైంది. అలాగే సినిమాకు సంబంధించి కథ రాయడానికి కూడా కొంతమంది రచయితలను కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. సీజ్ ద షిప్ పేరుతో మూవీ అయితే రాబోతుంది. 1 సంవత్సర కాలానికి ఈ హక్కులు అయితే పొందింది ఆర్ ఫిలిమ్స్ బ్యానర్. సో చూడాలి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంది. సీజ్ ద షిప్ పేరుతో రాబోతున్నటువంటి ఆ సినిమా ఎవరు అందులో నటించబోతారు, ఎవరు డైరెక్షన్ చేయబోతారు, ఎవరు దీనికి కథ రచయిత ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే సీజ్ ద షిప్ వైరల్గా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పెట్టిన ఆ టైటిల్ హక్కులకు సంబంధించి పెట్టిన రిసిప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో పవన్ కళ్యాణ్ ఏ చేసినా ఒక క్రేజ్ అంటూ ఉంటుంది. సినిమా నటుడిగానే కాదు, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఒక క్రేజ్ని సంపాదించుకున్నాడు. సో మొత్తం మీద షిప్ అయితే సీజ్ అయినప్పటికీ సీజ్ అయిందా లేదా అనే విషయం ఇంకా చర్చ సాగుతున్న నేపథ్యంలో అది
కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందంటూ పవన్ కళ్యాణ్ ఏదైనా అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందంటూ ఆయన నవ్వుకుంటూనే యాదృచ్ఛికంగా ఆయన నవ్వుకుంటూనే అలా సీజ్ ది షిప్ అంటూ అక్కడి నుంచి అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు. బట్ అది మాత్రం వైరల్ అయింది, అదొక ట్రెండ్గా మారిపోయింది. జాతీయ స్థాయిలో అదొక పెద్ద చర్చ. ఉప ముఖ్యమంత్రి చేసిన ఆ వ్యాఖ్యలు, కాకినాడ పోర్టులో చేసిన వ్యాఖ్యలు అయితే ఒక ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు అదే సినిమాగా రాబోతుంది త్వరలో, సీజ్ ద షిప్ పేరుతో. మరి ఆ సినిమాలో ఎవరు ఉండబోతున్నారు, సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారని మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్.